వెల్కమ్ బ్యాక్. మన దేశంలో కరెన్సీ రద్దు చేయమని కేటలిస్ట్ ఎందుకు చెప్పింది? భారతీయులు ఎలక్ట్రానిక్ మనీ వాడితే అమెరికాకు ఏం లాభం వస్తుంది? అసలు మన ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా ఎందుకు పెత్తనం చేయాలనుకుంటోంది? మామూలుగా కరెన్సీ వాడకానికి ఎలక్ట్రానిక్ మనీ వాడకానికి తేడా ఏంటి? ఏది సామాన్యుడికి లాభం, ఏ రూపంలో వాడడం నష్టం? కేటలిస్ట్ అమెరికా కుట్రల వెనుక దాగిన అసలు రహస్యం ఏంటి? భారతదేశంలో తరతరాలుగా క్యాష్ ఎకానమీయే నడుస్తూ వస్తోంది. ప్రపంచ జనాభాలో 5వ వంతు జనాభా ఇక్కడే ఉన్నారు. ఇంతమంది జనాభాలో డిజిటల్ లావాదేవీలు జరిపే వారి శాతం చాలా తక్కువ. కేటలిస్ట్ సంస్థ విడుదల చేసిన బియాండ్ క్యాష్ అన్న నివేదికలో ఈ విషయాలు పొందుపర్చింది. ఆ నివేదిక ప్రకారం భారత్లో ఇప్పటికీ 97% నగదు లావాదేవీలే జరుగుతాయని, దేశంలో 55% ప్రజలకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, వాటిలో 29% మాత్రమే యాక్టివ్ గా లావాదేవీలు జరుపుతున్నాయని చెప్పుకొచ్చింది. ఆ దేశంలో అతిపెద్దదైన అసంఘటిత రంగంలో 99% నగదు చెల్లింపులే జరుపుతాయని పేర్కొన్నారు. ఇక్కడ డిజిటల్ లావాదేవీలకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని, కానీ స్వచ్ఛందంగా ప్రజలు ఆ దిశగా అడుగులేసే అవకాశం లేదని చెప్పుకొచ్చింది. ఈ నివేదికను ఆసరాగా చేసుకుని అమెరికా భారత్ను క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేయడానికి ప్రోత్సహించింది. ముందు పైలట్ ప్రాజెక్ట్ అనుకున్నా దాన్ని పక్కన పెట్టి యావత్ దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసి జనాన్ని చచ్చినట్టు డిజిటల్ మనీ దిశగా బలవంతంగా అడుగులేయించింది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బతుకులను ఛిద్రం చేసినప్పటికీ డిజిటల్ పేమెంట్ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్ కార్డ్, ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి. అమెరికా కేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్ పేమెంట్ల సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి కంపెనీలకు విస్తారమైన వ్యాపార అవకాశాలు దొరికాయి. ఇక మన దేశంలో పెద్ద ఎత్తున జరిగే డిజిటల్ లావాదేవీలకు థర్డ్ పార్టీ రిసోర్సులు అందించే కంపెనీలు కూడా అమెరికాలోనే ఉన్నాయి. ఇక డిజిటల్ చెల్లింపులు జరిపేటప్పుడు వినియోగదారులు హ్యాకర్ల బారిన పడకుండా ఉండేలా రక్షణ కల్పించే పేమెంట్ గేట్వే సర్వీసులు కూడా అమెరికావే. ఇప్పుడు దేశంలో జరిగే ప్రతి డిజిటల్ లావాదేవీ మీద ఈ సంస్థలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఈ సంస్థలకు ఇప్పటికే వేల కోట్ల లాభాలొస్తున్నాయి. మరి ఇక మీద భారతదేశమంతా డిజిటల్ అయితే ఈ అమెరికన్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరమైన ప్రక్రియ. అంటే ఇకపై మన దేశంలో డిజిటల్ రూపంలో మనం పెట్టే ఖర్చు తెల్లోణ్ణి పోషిస్తుందన్నమాట. ఇలా దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసినా ఆ రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టకపోవటానికి, ఇప్పటి వరకు నగదు విత్డ్రాలపై రోజుకోలా ఆంక్షలు విధించడానికి కారణమిదే. వ్యవస్థలో డబ్బులు లేకపోతే అంతా డిజిటల్ మనీ వైపు మళ్లుతారు. అప్పుడు ఆ మనీ ట్రాన్సాక్షన్ల మీద పన్నులేస్తే ఆ డబ్బును అమెరికన్ కంపెనీలకు ధారాదత్తం చేయవచ్చు. ఇందుకే రఘురాం రాజన్ పకడ్బందీగా వ్యవస్థను ప్లాన్ చేస్తే దాన్ని మోడీ అంతే చాకచక్యంగా నల్లధనం ముసిగేసి అమలు చేశారు. ఇప్పటికే ఈ కార్డు చెల్లింపులతో అదనంగా సర్ఛార్జి భారాన్ని కూడా వినియోగదారులే మోస్తున్నారు. ఇక దీనికి అదనంగా 1% ట్యాక్సులు కూడా భరించాలి. కానీ ఈ విధానాన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వ్యతిరేకించి కార్డుల ద్వారా నగదు లావాదేవీలు నిలిపివేయడంతో కేంద్రం దిగొచ్చింది. భారత్ను క్యాష్లెస్ ఎకానమీ దిశగా బలవంతంగా అడుగులేయించి ఆపై వేల కోట్ల లాభాలు ఆర్జించాలన్న అమెరికన్ కంపెనీల కుట్రలో ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమే. ముందు ముందు వ్యవస్థలో ఉన్న డబ్బును క్రమేపీ తగ్గించేసి జనమంతా చచ్చినట్టు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లే చేసేలా చేసి ఆపై ఆ ట్రాన్సాక్షన్ల మీద పన్నులేసి లాభాలు సంపాదించుకోవాలని చూస్తోంది అమెరికా. ఇదెలాగో మీరే చూడండి. మీరు ఏదైనా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వేరే అకౌంట్కి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తే దాని మీద ఎలాంటి రుసుము ఉండదు. కానీ ఆ చెల్లింపు క్షణాల్లో జరిపే IMPS విధానంలో ₹5 ఛార్జ్, దాని మీద పన్నులు విధిస్తారు. కార్డులతో పెట్రోల్ పోయించుకుంటే దానిపై సర్ఛార్జ్ చెల్లించాలి. ఇకపై ఇలాంటి సర్ఛార్జీలతో పాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల ట్యాక్సులు కూడా విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. అదే జరిగితే ప్రతి వినియోగదారుడు తాను డిజిటల్ రూపంలో చెల్లించే ప్రతి మొత్తానికి కొంత ట్యాక్స్ కట్టాలి. ఇలా ట్యాక్స్ రూపంలో కట్టిన మొత్తమంతా కేంద్రానికి వెళ్తుందనుకుంటే పొరపాటే. అందులో సింహభాగం విదేశీ కంపెనీలకే వెళ్తుంది. కరెన్సీ రూపంలో ఒక ₹500 నోటు ఏడాదిలో కనీసం 250 మంది చేతుల్లోకి వెళ్తుందనుకుందాం. ఇలా ఈ నోటు చేతులు మారిన ప్రతిసారి దాని ముఖ విలువ ₹500 మాత్రమే ఉంటుంది. కానీ ఇవే లావాదేవీలు ఈ 250 మంది చేతుల్లో డిజిటల్ రూపంలో జరిగాయనుకుందాం. అప్పుడు మొదటి వ్యక్తి ఆ ₹500 చెల్లించడానికి ₹502 ఖర్చు చేయాలి.
ఇలా ప్రతి ఒక్కరూ తలా ఓ ₹2 సర్ఛార్జీలు పన్నుల రూపంలో చెల్లిస్తే అదే ₹500 డిజిటల్ రూపంలో ఏడాదిలో ఈ 250 మంది చేతులు మారేసరికి ఛార్జీల పేరుతో మరో ₹500 వసూలు చేస్తుంది. అదనంగా ఛార్జీల రూపంలో వచ్చిన ఈ ₹500లో సింహభాగం విదేశీ కంపెనీల జేబుల్లోకి వెళ్లిపోతుంది. ఇదే గతంలో ఓ ₹1000 నోటు ఏడాది కాదు 10 ఏళ్లు తిరిగినా అది ₹1000 ముఖ విలువనే మార్పిడి చేసేది. కానీ ఇప్పుడు డిజిటల్ రూపంలో అయితే అది మరో ₹1000 ఛార్జీల భారాన్ని జనంపై వడ్డిస్తుంది. ఇందుకోసమే అమెరికా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహిస్తోంది. ఆఖరికి తమ దేశంలో ఆ స్థాయిలో డిజిటల్ లావాదేవీలు లేకపోయినా మన దేశం మీద రుద్దాలని ఒత్తిడి తెస్తోంది. భారత్ డిజిటల్ మనీకి అలవాటు పడితే ఆ సేవలన్నీ అందించే అమెరికన్ కంపెనీలకు వేల కోట్ల లాభాలొస్తాయి. ఇదొక్కటే కాదు, మన దేశంలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ గుట్టు అమెరికా చేతిలో ఉంటుంది. మన దేశంలో అన్ని బ్యాంకులు చేసే డిజిటల్ లావాదేవీలు వాటి పాస్ కోడ్లతో సహా అమెరికా వాడి చేతుల్లో ఉంటాయి. అందుకే మన భారతీయుల్ని నిర్బంధంగా డిజిటల్ మనీ వైపు మళ్లించారని ఏషియన్ పసిఫిక్ రీసెర్చ్ చెప్పుకొస్తోంది. ఇలా మన జుట్టుతో పాటు ప్రపంచ దేశాల గుట్టంతా రాబట్టుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ముందుగా అతిపెద్ద జనాభా గల భారత్లో రిమోట్ ద్వారా పెద్ద నోట్లు రద్దు చేయించింది. ఇకపై మిగిలిన దేశాల్లో కూడా అదే చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అమెరికా చెప్పుచేతల్లో ఉంటుంది. అప్పుడు తాను ఆడినట్టల్లా దేశాల్ని ఆడిస్తుంది. డాలర్ రేటు నిర్ణయిస్తుంది. తన మాట వినని దేశాల తోకలు కత్తిరిస్తుంది. అమెరికా చట్టాలను ఉల్లంఘించే బ్యాంకులు దేశాలపై ఒత్తిడి తెచ్చి వాటిని దివాళా తీసేలా చేస్తుంది. ఇన్నేళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో ఆయుధ వ్యాపారం చేసిన అమెరికా ఇప్పుడు ఆధిపత్యం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా దేశాన్ని బలవంతంగా ప్రోత్సహిస్తోంది. ఇలా భారత్ను బలవంతంగా డిజిటల్ బాటలో నడిపించి ఆపై వైట్ హౌస్ లో కూర్చుని ఇక్కడి లావాదేవీలను రిమోట్తో కంట్రోల్ చేస్తుంది. ఈ అమెరికా కుట్రకు భారతే తొలి బలిపశువుగా మారింది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.